కథ మొదట్లో మనం బెన్ అనే చిన్న పిల్లవాడిని చూస్తాము. అతని తాత అతనికి ఓ రహస్య ఖజానా గురించి కథ చెబుతుంటాడు. ఆ ఖజానా గురించి చాలా కొద్ది మందికే తెలుసు. ఆ తర్వాత చాలా ఏళ్లు గడిచాక బెన్ పెద్దవాడయ్యాడు. తన తాత చెప్పిన కథను గుర్తు చేసుకుని మరో కొంతమందితో కలిసి ఆ ఖజానాని వెతకాలని నిర్ణయించుకున్నాడు. తాత ఇచ్చిన ఒక నోట్లో ఒక పేరుంటుంది. ఆ పేరు ఓ పాత నౌకదే అని బెన్ అంచనా వేస్తాడు. అతని స్నేహితుడు రైలీ ఆ నౌక స్థానం, లొకేషన్ కనుగొనడంలో సహాయం చేస్తాడు. వాళ్లంతా ఆ నౌకను వెతకడానికి బయల్దేరతారు. బెన్ అనుకుంటాడు ఆ నౌక మంచుతో కప్పబడిన ఎక్కడో ఉందని. వాళ్లు చాలాసేపు తవ్విన తర్వాత చివరికి ఆ నౌకను కనుగొంటారు. బెన్ అందరికీ ఇది చెప్పి ఈ ప్రయత్నానికి డబ్బు పెట్టిన ఇయన్ అనే వ్యక్తికి ధన్యవాదాలు చెబుతాడు. అయితే చాలామంది బెన్ కుటుంబాన్ని పిచ్చివాళ్లంటూ అనేవారు. ఎందుకంటే ఖజానా ఉందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. అయినా సరే బెన్ తన టీంతో కలిసి ఆ నౌకలోకి ప్రవేశిస్తాడు. ఆ నౌకలో దొరికిన రూంలో బారుదు, గన్పౌడర్ బాక్సులు చాలా ఉంటాయి. ఇంకా వెతుకుతుండగా బెన్కి ఓ శవం, డెడ్ బాడీ కనిపిస్తుంది. అది ఓ బాక్స్ని పట్టుకుంది. ఆ బాక్సులో ఓ ప్యాకెట్ ఉంటుంది. లోపల ఒక పైపు ఉంది. ఈ పైపులో ఇంత ప్రత్యేకత ఏమిటని బెన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. దానికోసం ఎవరో తన ప్రాణాలను అర్పించారు. అప్పుడు పైపుపై ఏదో రాసి ఉందని, అతను దానిని తన రక్తంతో రాశాడని చూశాడు. దానిపై ఏమి రాసి ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రాతను అర్థం చేసుకున్నప్పుడు ఇది మరొక క్లూ అని అతను గ్రహించాడు. ఇయాన్కు ఇది అస్సలు నచ్చలేదు. చాలా డబ్బు ఖర్చు చేసి పరిశోధన చేసినప్పటికీ వారికి ఒకే ఒక క్లూ దొరికింది. దీనితో ఇయాన్ చాలా బాధపడ్డాడు. కానీ బెన్ ఆ క్లూలో దాగి ఉన్న పజిల్ను పరిష్కరించాడు. అది అమెరికా యొక్క అతి ముఖ్యమైన పత్రం స్వాతంత్ర్య ప్రకటన వెనుక దాగి ఉన్న ఒక అదృశ్య పటం గురించి అని అతను చెప్పాడు. బెన్ చెప్పిన వెంటనే ఇది ఆ డాక్యుమెంట్ని చేరుకుని దాన్ని కనుక్కోవడం చాలా కష్టం, కాబట్టి ఇయాన్ వెంటనే దాన్ని దొంగిలిద్దామన్నాడు. బెన్ దీన్ని చేయడానికి నిరాకరించాడు మరియు నేను ఇలా జరగనివ్వను అని అన్నాడు. అప్పుడు ఇయాన్ తన వ్యక్తి షాను బెన్ వైపు తుపాకీ గురిపెట్టమని అడిగాడు. కానీ ఎక్కడో ఇయాన్కి ఇది బాగా తెలుసు. బెన్ ఎక్కడ లేకపోతే తదుపరి పజిల్స్ ఎవరు పరిష్కరిస్తారు, కాబట్టి పరిస్థితులు మరింత దిగజారకముందే బెన్ స్నేహితుడు రిలేని చంపేస్తానని ఇయాన్ బెదిరిస్తాడు. బెన్ ఒక స్టిక్ వెలిగించి అందరూ శాంతించకపోతే దాన్ని గన్ పౌడర్ మీద విసిరేస్తానని చెబుతాడు. అందరూ అతను అబద్ధం చెబుతున్నాడని అనుకుంటున్నారు, కానీ బెన్ ఆ మంటను విసిరాడు. కానీ అది గన్ పౌడర్పై పడకముందే ఇయాన్ దానిని పట్టుకున్నాడు. కానీ తన చేతిలో కూడా కొంత గన్ పౌడర్ ఉందని ఇయాన్కు తెలియదు. అకస్మాత్తుగా అతని చేతికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత అతను మంటను వదిలివేశాడు మరియు ఇప్పుడు ఆ మంటకర్ర నేలపై పడి ఉంది. గన్ పౌడర్ ఓడ మీద పడటం వల్ల ఓడ పేలిపోయే ముందు ఇయాన్ మరియు షే ఎక్కడి నుండి పారిపోయారు మరియు వారు బెన్ మరియు రిలేను లోపల వదిలేశారు. కానీ చివరి క్షణంలో బెన్ ఒక రహస్య తలుపును కనుగొన్నాడు. దాని సహాయంతో అతను మరియు రిలే తప్పించుకున్నారు. మొత్తం ఓడ పేలిపోయింది మరియు బెన్ మరియు రిలే తప్పించుకోబోతున్నారని ఇయాన్ భావించాడు. నగరానికి తిరిగి వచ్చిన తర్వాత బెన్ మరియు రిలే FBI ప్రధాన కార్యాలయానికి వెళ్లి కొన్ని రోజుల్లో ఒక వ్యక్తి స్వాతంత్ర్య ప్రకటనను దొంగిలించబోతున్నాడని వారికి చిక్కా ఇస్తారు. కానీ ఎవరూ వారిని నమ్మరు. ఆ తర్వాత వారిద్దరూ ఆ పత్రం ఉన్న నేషనల్ ఆర్కైవ్స్ మ్యూజియంకు వెళ్లి అక్కడ డైరెక్టర్ అబిగైల్ను కలవడానికి ప్రయత్నించారు. కానీ వారు ఆమెకు ఆ కథ చెప్పి ఈ పత్రం వెనుక ఒక మ్యాప్ దాగి ఉందని చెప్పినప్పుడు అబిగైల్ వారిని నమ్మలేదు. వారి ప్రకటనలన్నీ అబద్ధమని అతను భావించాడు. వారు అబిగైల్ కార్యాలయం నుండి బయటకు వెళుతుండగా వారిద్దరూ ఆ పత్రాన్ని చూసి కొంతసేపు దానిని చూస్తూనే ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా బాన్ ఇయాన్కు చేరకుండా మనం దానిని దొంగిలించాలని అన్నాడు. దీనిపై రిలే ఇక్కడ దానిని దొంగిలించడం అసాధ్యం అని చెప్పాడు. మీరు సెక్యూరిటీని చూశారా? దీని తర్వాత అతను బన్ను లైబ్రరీకి తీసుకెళ్లి ఈ డాక్యుమెంట్ ఎంత సురక్షితంగా ఉంచబడుతుందో వివరంగా చెప్పాడు. కానీ బన్ ఈ డాక్యుమెంట్ను అక్కడి నుండి తీసివేసి ప్రిజర్వేషన్ రూంలో ఉంచడానికి మనం ఏదైనా చేయాలని చెప్పాడు. ఆమె మీద అతనికి పెద్దగా నమ్మకం లేకపోయినా బెన్కు సహాయం చేయడానికి అతను అంగీకరించాడు. అప్పుడు వారిద్దరూ ఒక పథకం వేయడం ప్రారంభించారు. మొదటగా వారికి అబిగైల్ వేలిముద్రలు అవసరం అయ్యాయి మరియు తరువాత వారు నిల్వగది కోడ్లను దొంగిలించాల్సి వచ్చింది. దీనికోసం బెన్ అబిగైల్కు ఒక బహుమతిని పంపాడు. దానిలో ఒక ప్రత్యేక కీ ఉంది. ఒక రసాయనం వేయబడింది మరియు ఆమె కోటు ధరించడానికి బటన్ నొక్కినప్పుడు ఆమె వేలిముద్రలు అక్కడే ఉంటాయి మరియు మొదట్లో ఈ ప్రణాళిక బన్ కోరుకున్నట్లే పనిచేస్తోంది. కానీ మరోవైపు ఇయాన్ తన మనుషులలో కొంతమందిని కూడా సిద్ధం చేస్తున్నాడు. తద్వారా వారు డ్యాన్స్ పార్టీ రోజున మ్యూజియంపై దాడి చేయవచ్చు. పార్టీ రోజున అతను పత్రాల సంరక్షణ గదికి మారినప్పుడు బన్ ఒక సిబ్బందిలా మారువేషంలో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవనంలోకి ప్రవేశించాడు. అతను మళ్లీ తన బట్టలు మార్చుకుని అబిగైల్ను కలిశాడు. అబిగైల్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బన్ మ్యూజియంకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చానని అబద్ధం చెప్పాడు. ఆపై అవకాశం వచ్చిన వెంటనే అతను అబిగైల్ షాంపైన్ గ్లాసును దొంగిలిస్తాడు. దానిపై అతని వేలిముద్రలు ఉన్నాయి. ఇంతలో ఇయాన్ మరియు అతని మనుషులు కూడా మ్యూజియంకు వస్తారు. వారు భూగర్భ సొరంగం ద్వారా భవనంలోకి ప్రవేశిస్తారు. కొంతకాలం తర్వాత బెన్ సంరక్షణ గదిలోకి వస్తాడు. కానీ రిలే కెమెరాతో అతన్ని చూస్తుండగా ఇయాన్ మనుషుల్లో ఒకరు వారి ప్రవేశాన్ని అడ్డుకుంటాడు. పెన్ మొత్తం ఫ్రేమ్తో పాటు డాక్యుమెంట్ను లిఫ్ట్ కిందకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతను బయటకు వెళ్లేటప్పుడు ఇయాన్ మరియు అతని మనుషులు అతన్ని చూసి షాక్ అయ్యారు, ఎందుకంటే బెన్ చనిపోయాడని వారు భావించారు. వారు అతన్ని చూసిన వెంటనే అతనిపై కాల్పులు జరిపారు. కానీ బెన్ స్వాతంత్ర్య ప్రకటన పత్రాన్ని ముందుకు తెచ్చాడు. దానిపై బుల్లెట్ ప్రూఫ్ గాజు ఉంది. అది బెన్ను కాపాడింది. చివరికి ఎవరో అతన్ని కాల్చి చంపారు. ఆ విధంగా బెన్ లిఫ్ట్లోకి ప్రవేశించి దాని రక్షణ కవర్ నుండి పత్రాన్ని తీశాడు. బెన్ బయటకు వెళ్తున్నప్పుడు బెన్ పేరు అతిథి జాబితాలో ఉందని నిర్ధారించుకున్న అబిగైల్ చూపులను నివారించడానికి ప్రయత్నించాడు. అలాంటిదేమీ లేదు. దీని తరువాత బన్ మ్యూజియంలోని ఒక దుకాణంలో దాక్కున్నాడు. కానీ అతను ఆ డాక్యుమెంట్తో బయలుదేరడం ప్రారంభించినప్పుడు క్యాషియర్ అక్కడ అమ్మకానికి ఉన్న అదే సైజులో ఉన్న డాక్యుమెంట్ కాపీని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నాడు. అతను చెల్లింపు చేయాల్సి ఉంటుందని లేదా చెల్లింపు చేయాల్సి ఉంటుందని బన్తో చెప్పాడు. నిశ్శబ్దంగా తప్పించుకోవడానికి బెన్ వద్ద ఎక్కువ డబ్బు లేకపోవడంతో కార్డు ఉపయోగించి చెల్లింపు చేశాడు.
అతను వెళ్లేటప్పుడు అబిగైల్ అతన్ని చూసి అతనిని అనుసరించడం ప్రారంభించాడు. బెన్ ఆ పత్రాన్ని రిలే వ్యాన్ వెనుక భాగంలో ఉంచగా అబిగైల్ ఆమె అతన్ని ఏం చేస్తున్నావని అడిగింది. బెన్ చేతిలో ఉన్న డాక్యుమెంట్ చూసిన తర్వాత అబిగైల్ అతను ఏం చేశాడో అర్థం చేసుకుంది. ఇది చూసిన అబిగైల్ కేకలు వేయడం ప్రారంభించింది. ఆ తర్వాత బెన్ నిశ్శబ్దంగా ఆ డాక్యుమెంట్ను ఆమెకు తిరిగి ఇచ్చాడు. అయినప్పటికీ ఆమె సమీపంలోని పోలీసులకు కాల్ చేయడం ప్రారంభించినప్పుడు ఇయాన్ ఆమె పత్రాలతో ఉన్నట్లు గుర్తించి తన మనుషులను ఆమె వెంట పంపాడు. బెన్ అబిగైల్ను కాపాడటానికి ప్రయత్నించాడు, కాని ఇయాన్ మనుషులు అతన్ని పట్టుకుని తీసుకెళ్లారు. ఇంతలో మ్యూజియం గార్డులు పత్రాలు దొంగిలించబడ్డాయని వెంటనే గ్రహించారు. మ్యూజియం మొత్తం మూసివేశారు మరియు ఎఫ్బీఐని పిలిపించారు. ఇయాన్ వ్యాన్లో ఉన్న అబిగైల్ను పత్రాలను తనకు అప్పగించమని అడిగాడు, కానీ అబిగైల్ నిరాకరించింది. అకస్మాత్తుగా వారి వ్యాన్ ముందు ఏదో వచ్చింది మరియు డ్రైవర్ దానిని తిప్పికుట్టాల్సి వచ్చింది. ఆ తాకిడికి వెనుక ఉన్న వారందరూ కింద పడిపోయారు మరియు అబిగైల్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ ఆమె పూర్తిగా బయటకు రాలేకపోయింది మరియు వ్యాన్ తలుపు నుండి వేలాడుతోంది. ఈలోగా రిలే మరియు బెన్ అబిగైల్కు సహాయం చేయడానికి వారిని అనుసరించారు. కొంతకాలం తర్వాత ఇయాన్ అబిగైల్ నుండి పత్రాన్ని తీసుకోవడంలో విజయం సాధించాడు. తరువాత బెన్ అవకాశం చూసి అబిగైల్ను రాలీ వ్యాన్లోకి లాక్కెళ్లారు. అది ఆమె ప్రాణాలను కాపాడింది. వారు ఇప్పుడు ప్రధాన రహదారి నుండి దూరంగా వెళ్లిపోయారు, కానీ ఇయాన్ ఆగి డాక్యుమెంట్ తెరిచినప్పుడు అది నకిలీదని అతను కనుగొన్నాడు. బెన్ వారిని మోసం చేసి తప్పించుకున్నాడు. బెన్ డాక్యుమెంట్ను దొంగిలించాడని మరియు ఇప్పుడు ఆమె ఎవరినీ చంపబోవడం లేదని అగిల్ చాలా కోపంగా ఉన్నాడు. ఆ గూండా చేతిలో అసలు పత్రం ఉంది, కానీ బెన్ ఆ పత్రాన్ని తీసి తాను నకిలీ పత్రాన్ని కొన్నానని, ఏదైనా సమస్య ఉంటే అసలు పత్రం సురక్షితంగా ఉంటుందని చెబుతాడు. నిధిని కనుగొనే పనిలో ఉన్నందున ఇయాన్ దానిని దొంగిలించకూడదనే ఉద్దేశంతో తాను ఆ పత్రాన్ని దొంగిలించానని కూడా బెన్ చెబుతాడు. ఆధారాలను కనుగొనడానికి బెన్ మరియు రిలే పత్రం వెనుక భాగంలో కొంత రసాయనాన్ని పూయాలని అనుకున్నప్పుడు ఎపిగల్ పూర్తిగా నిరాకరించి ఈ విధంగా చెడిపోతుందని చెప్పాడు, కానీ రిలే ఆమెకు ఆందోళన చెందవద్దని చెప్పింది, ఎందుకంటే ఈ డాక్యుమెంట్ను పాడు చేసే ఏ పని కూడా అతను చేయబోవడం లేదు. కానీ అతను సిద్ధం చేసుకున్న సామాగ్రి బెన్ ఇంట్లో ఉంది మరియు బెన్ ఇప్పుడు అక్కడికి వెళ్లలేడు, ఎందుకంటే ఎఫ్బీఐ ఇప్పటికే వాటి కోసం వెతుకుతూ అక్కడికి చేరుకుని ఉంటుంది. అతని దగ్గర నగదు లేదు కాబట్టి అతను మ్యూజియంలో తన కార్డును ఉపయోగించాడు. వాళ్ల లొకేషన్ ట్రాక్ అయి ఉండాలి. వాళ్లు వ్యాన్ని పక్కన ఆపి ఆలోచించడం మొదలుపెట్టగానే బెన్ నిధిని కనుగొనడంలో ఖచ్చితంగా ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని, కానీ అవన్నీ నా ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. వాటిలో ఒకటి ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి రాసిన కొన్ని లేఖలు, అవి ఆ నిధికి సంబంధించినవి. తన తండ్రి దగ్గర ఆ లేఖల కాపీ ఉందని బెన్ గుర్తుంచుకున్నాడు, అందుకే అతని దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అబిగైల్ ఆ పత్రాలతో పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ బెన్ ఆమెను ఆపాడు. కొంత వాదన తర్వాత ఆమె వారితో వెళ్లడానికి అంగీకరించింది, ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా ఆ నిధి ఏమిటో చూడాలనుకుంది. ఇంతలో ఎఫ్బీఐ ఏజెంట్ సెడుస్కీ బెన్ ఇంటిపై దాడి చేశాడు. అక్కడ బెన్ మాట్లాడుతున్న లేఖలు మరియు అతను తన ప్రజలకు రాసిన లేఖలతో సహా బెన్ యొక్క అనేక వస్తువులను అతను కనుగొన్నాడు. బెన్ కుటుంబాన్ని కనుక్కోమని అడిగారు. కొంత సమయం తర్వాత బెన్ తన తండ్రి పాట్రిక్ ఇంటికి చేరుకున్నాడు. పాట్రిక్, నాకు ఒకే ఒక కల ఉందని, నువ్వు నన్ను కలవడానికి రావాలని చెప్పాడు, కానీ నిధి గురించి కాదు. దానికి బెన్ ఇలా సమాధానమిచ్చాడు, అవును, నేను నిన్ను కలవడానికే వచ్చాను నాన్న. కొడుకు, మనం కలిసి సమయం గడపడం సరదాగా ఉంటుంది. ఆ ఉత్తరాలు నీ దగ్గర ఉన్న తర్వాత వాటిని నాకు ఇవ్వండి, తర్వాత మనం సమయం గడుపుతాము. దీనికి పాట్రిక్ చాలా కోపంగా ఉన్నాడు. అతను అన్నాడు, నువ్వు ఎవరి తప్పు నుండి అయినా నేర్చుకుంటావా లేదా? నేను నా జీవితమంతా ఇందులోనే గడిపాను. అలాంటి నిధి ఏదీ లేదని, దేశ శత్రువులను తప్పుదారి పట్టించడానికే దీనిని సృష్టించాలని, ఎవరూ ఇలాంటి కథను కల్పించాలని. కానీ బెన్ తన తండ్రి మాటలను పట్టించుకోలేదని. కొంతకాలం తర్వాత అతను బెన్ ఆ పత్రం వెనుక భాగాన్ని తనిఖీ చేసినప్పుడు అతను ఇక్కడికి వచ్చిన లేఖలకు సంబంధించిన కొన్ని నిర్దిష్ట కోటులను కనుగొన్నాడు. బెన్ మళ్లీ పాట్రిక్ను ఆ లేఖల కోసం అడిగినప్పుడు పాట్రిక్ వాటిని ఇప్పటికే అతనికి ఇచ్చానని చెప్పాడు. మృతదేహాన్ని ఫిల్డెల్ఫియాలోని ఒక మ్యూజియంకు ఇచ్చారని విన్న బెన్ అబిగైల్ మరియు రిలేతో కలిసి వెళ్లిపోయాడు. ఎఫ్బీఐ పాట్రిక్ ఇంటికి చేరుకున్నప్పుడు పాట్రిక్ను కుర్చీకి కట్టేసి ఉండటాన్ని వారు చూశారు. నా కొడుకు నన్ను అలా కట్టేసి అక్కడే వదిలేశాడని అతను చెప్పాడు. అతను నా కారును కూడా తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత సెడుకి అతను వెంటనే తన వారిని కారు నంబర్ను ట్రాక్ చేయమని అడిగాడు. మరోవైపు ఆ ఓడలో తాను కనుగొన్నట్లు ఆ అక్షరాలతో ముడిపడి ఉందని ఇయాన్ కూడా అర్థం చేసుకున్నాడు. కొంత పరిశోధన తర్వాత ఫిల్డెల్ఫియాలో ఆ లేఖల కాపీలు ఉన్నాయని అతను కనుగొన్నాడు మరియు అతను వెంటనే అక్కడికి వెళ్లడానికి బయలుదేరాడు. రిలే కోడ్ను ఛేదించేందుకు ప్రయత్నిస్తుండగా ఒక చిన్న పిల్లవాడు అతని దగ్గరకు వచ్చాడు. రిలేకి దాని గురించి తెలియకపోవచ్చు, కానీ ఆ పిల్లవాడు అన్ని కోడ్లను చాలా సులభంగా ఛేదించాడు. ఇయాన్ కూడా సమయానికి అక్కడికి చేరుకున్నాడు మరియు ఆ పిల్లవాడు చివరి పదాన్ని కనుగొనబోతుండగా అతను ఇయాన్ను ఢీకొన్నాడు. ఈ పిల్లవాడు ఏదో కాగితం చదువుతున్నట్లు ఇయాన్ చూశాడు. అతను సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు అతను ఆ బాలుడిని అనుసరించడం ప్రారంభించాడు, కానీ ఆ బాలుడు తిరిగి వచ్చే సమయానికి రిలే ఎక్కడి నుండి వెళ్లిపోయాడు, ఎందుకంటే రిలే స్వయంగా చివరి మాటను కనుగొన్నాడు. ఆ తర్వాత అతను నేరుగా బెన్ మరియు అబిగైల్ వద్దకు వెళ్లి తాను లేఖలలో ఇచ్చిన కోడెడ్ సందేశాన్ని చెప్పాడు. దీని తరువాత బెన్, అబిగైల్ మరియు రిలే సందేశాన్ని డీకోడ్ చేయడం ప్రారంభించారు. ఈ క్లూ ఖచ్చితంగా ఇండిపెండెన్స్ హాల్ వెలుపల ఉన్న గడియారం వైపు చూపుతుందని వారు లెక్కించారు. వారు దీన్ని అర్థం చేసుకున్న వెంటనే వారు ముగ్గురూ వీలైనంత త్వరగా తదుపరి క్లూను కనుగొనడానికి ఒంటరిగా బయలుదేరారు. మరోవైపు ఇయాన్ కూడా ఆ స్కూల్ అబ్బాయికి డబ్బు చెల్లించి అతను రిలేకి ఏమి చెప్పాడో తెలుసుకున్నాడు. వెంటనే ఇయాన్ కూడా ఇండిపెండెన్స్ హాల్కి బయలుదేరాడు. అక్కడ బెన్ గడియారం దిశను అనుసరించాడు మరియు గోడ ఇటుకపై ఒక ప్రత్యేక గుర్తు కనిపించింది. అతను గుర్తు ఉన్న ప్రదేశం నుండి ప్రారంభించాడు.
అతను ఇటుకను తీసి చూడగా లోపల ఒక పాత గాజు జత కనిపించింది. అది ఒక ప్రత్యేకమైన గాజు. బెన్ వెంటనే అబిగైల్ మరియు రిలే వద్దకు వెళ్లి వారికి గాజులు చూపించాడు. తరువాత బెన్ ఆ గాజులు ధరించి స్వాతంత్ర్య ప్రకటన వెనుక ఉన్న మ్యాప్ను చూశాడు. అప్పుడు అతను ఒక ప్రత్యేక గుర్తును మరియు దాని దగ్గర కొన్ని వస్తువులను చూశాడు. పదాలలో ఒక సందేశం కూడా వ్రాయబడింది. కానీ అదే సమయంలో ఇయాన్ తన ప్రజలతో అక్కడ తిరుగుతున్నట్లు వారు చూశారు. కాబట్టి వారు వేర్వేరు మార్గాల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అబిగైల్ మరియు రిలే వద్ద ఆ ప్రకటన పత్రం ఉంది మరియు వారు దానిని త్వరగా తీసుకుని వెళ్లిపోయారు. ఇయాన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వారిద్దరూ చాలా దూరం వెళ్లారు. వాళ్లు వెళ్లారు కానీ ఒక సమయంలో ఒక బస్సు వాళ్లకి చాలా దగ్గరగా వచ్చి వాళ్లు ఢీకొనబోయారు. ఈ గందరగోళంలో ఇయాన్ వాళ్ల దగ్గర నుండి డిక్లరేషన్ డాక్యుమెంట్ లాక్కున్నాడు. అబిగైల్ మరియు రిలే వెంటనే బన్ కి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పారు. బన్ అందరూ కారు దగ్గర త్వరగా కలవాలని చెప్పాడు. కానీ ఎఫ్బీఐ అప్పటికే బెన్ కారును కనుగొంది మరియు బెన్ అక్కడికి చేరుకున్న వెంటనే ఎఫ్బీఐ అతన్ని అరెస్టు చేసింది. అబిగైల్ మరియు రిలే కొంచెం ఆలస్యంగా చేరుకున్నారు మరియు బిని చూడగానే వారు రహస్యంగా అక్కడి నుండి పారిపోయారు. ఎఫ్బీఐ కస్టడీలో బెన్ ఏజెంట్ సెడుస్కీకి మొత్తం కథను చెప్పాడు. ఎలా ఆ డాక్యుమెంట్ను ఎలా లాక్కున్నాడు మరియు ఒకదాని తర్వాత ఒకటి పజిల్ను ఎలా పరిష్కరించాడు. బెన్ వద్ద దొరికిన అద్దాలను సెట్స్కీ చూసినప్పుడు వాటిని మరొక విధంగా ఉపయోగించవచ్చని బెన్ గ్రహించాడు. అప్పుడు అకస్మాత్తుగా అతని ఫోన్కు ఎన్ నుండి కాల్ వచ్చింది. ఎఫ్బీఐ వ్యక్తులు అతనితో స్పీకర్లో మాట్లాడమని చెప్పారు. కారియాన్ బెన్ను తన కళ్లద్దాలతో బహిరంగ ప్రదేశంలో కలవమని బెదిరించాడు మరియు అతను బికి ఏదైనా చెబితే తన స్నేహితులను ప్రాణాలతో వదలనని బెదిరించాడు. ఇప్పుడు ఎఫ్బీఐ ఇయాన్ లాంటి నేరస్తుడిని పట్టుకునే అవకాశాన్ని వదులుకోకూడదని కోరుకుంది. వారు బెన్ను పథకం ప్రకారం కలవమని చెప్పారు. బెన్ని కలవడానికి వెళ్లి తన మనుషులను అన్ని చోట్ల మోహరించాడు. బెన్ ఇయాన్ని కలవడానికి వెళ్లినప్పుడు అది అతని పూర్తి ప్రణాళిక అని అతనికి తెలిసింది. అకస్మాత్తుగా ఇయాన్ మనుషులు వచ్చి బెన్ని అక్కడి నుండి రక్షించారు. దారిలో అబ్బీగేల్ బెన్కి ఫోన్ చేసి బెన్ని రక్షించడానికి తాను ఇయాన్తో ఒప్పందం కుదుర్చుకున్నానని చెప్పింది. కానీ దీనికోసం బెన్ అతన్ని నిధికి తీసుకెళ్లాలి. ఇయాన్ మరియు బెన్ మళ్లీ కలిసినప్పుడు ఇయాన్ డిక్లరేషన్ డాక్యుమెంట్ మరియు ఓడలో దొరికిన పాత పైపును తిరిగి ఇచ్చాడు. అప్పుడు ఇయాన్ బెన్ను మునుపటి క్లూ కోసం అడిగాడు. బెన్ నా దగ్గర ఏమీ లేదు, నాకు తెలియదు అని చెప్పినప్పుడు అప్పుడు ఇయాన్ బెన్ తండ్రి పాట్రిక్ను కిడ్నాప్ చేసినట్లు వెల్లడిస్తాడు. ఈ బెదిరింపు తర్వాత బెన్ నిజం ఒప్పుకోవలసి వస్తుంది మరియు మ్యాప్లో తాను చూసిన గుర్తు చర్చికి చిహ్నం అని చెబుతాడు. త్వరలోనే వారు ముగ్గురూ ఆ చర్చికి చేరుకుంటారు. బెన్ మళ్లీ ఆ ప్రత్యేక అద్దాలను ఉపయోగించి మ్యాప్ని చూశాడు. ఈసారి అతనికి వేరే క్లూ వచ్చింది. ఒక వింత పేరు. దాని అర్థం ఏమిటో తెలియక అందరూ అయోమయంలో పడ్డారు. అప్పుడు చర్చి కింద ఒక శ్మశానవాటిక ఉందని వారు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఇయాన్ మరియు అతని స్నేహితులందరూ వెంటనే మ్యాప్కి వెళ్లారు. పాట్రిక్ కిందికి దిగి బాన్తో రహస్యంగా మాట్లాడుతూ ఇయాన్ను వదిలించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని, ఎందుకంటే మనం ఇయాన్కు ఉపయోగకరంగా ఉన్నంత వరకు మాత్రమే బతికే ఉంటాము, ఆ తర్వాత అతను మనల్ని చంపేస్తాడని చెప్పాడు. అప్పుడు ఇయాన్ ఫోన్ చేసి తదుపరి క్లూ ఏమిటి, మ్యాప్లో రాసిన పేరును కనుగొనండి అని బాన్ని అడిగాడు. వాళ్లు అక్కడి నుండి గోడను పగలగొట్టారు. దాని వెనుక ఒక సొరంగం ఉంది. ఇయాన్ బన్ని ముందుకు వెళ్లమని చెప్పాడు. లోపలికి వెళ్లిన తర్వాత వాళ్లు చాలా పాత ప్రదేశాన్ని కనుగొన్నారు. అది బహుశా చాలా సంవత్సరాలుగా తెరవబడలేదు. అక్కడ చెక్క మెట్లు మరియు పాత లిఫ్ట్ కూడా ఉన్నాయి. అది చెక్కతో తయారు చేయబడిందని పాట్రిక్ అందరికీ చెప్పాడు. మెట్లు ప్రమాదకరమైనవి, ఇన్ని సంవత్సరాలుగా ఎవరూ ఇక్కడికి రాలేదు, అవి విరిగిపోతాయి. కానీ ఇయాన్ అందరినీ కిందకు దించాడు. అందరూ ఆ మెట్లు దిగుతున్నప్పుడు అకస్మాత్తుగా చాలా మెట్లు విరిగిపోయాయి. ఈ సంఘటనలో షా కిందపడి చనిపోయాడు. భవనం మొత్తం కూలిపోతోంది మరియు మిగిలిన వారు లిఫ్ట్ పైకి దూకి తమను తాము రక్షించుకోవలసి వచ్చింది. అది వారిని ఖాళీ గదికి తీసుకెళ్లింది. ఇయాన్ బెన్ను నిధి ఎక్కడా అని అడిగాడు. బెన్ తనకు తెలియనట్లు నటించాడు. ఇయాన్ కోపంగా బెన్ను ఏమీ చెప్పకపోతే చంపేస్తానని బెదిరించాడు. కాబట్టి అతను వాటిని ఇక్కడ వదిలి వెళ్లిపోతాడు. తరువాత పాట్రిక్ తదుపరి క్లూ ఈ లాంతరు లోపల ఉందని చెప్పాడు. బోస్టన్ చర్చిలో కూడా ఇలాంటి లాంతరు ఉందని, కాబట్టి నిధి బహుశా అక్కడే ఉంటుందని కూడా అతను చెప్పాడు. కానీ ఇయాన్ ఇప్పటికీ వారికి చెప్పాడు. అతను వారిని అక్కడే వదిలేసి తనకు నిధి దొరికినప్పుడు తిరిగి వస్తానని చెప్పాడు. దీనిపై రిలే కలత చెంది మనం ఇక్కడే చనిపోతామని అన్నాడు. అప్పుడు బన్ మరియు పాట్రిక్ రిలే మరియు అబిగేళ్లతో లాంతరు కేవలం దృష్టి మరల్చడానికి మాత్రమే అని ఇయాన్తో అబద్ధం చెప్పాలని చెప్పారు. అప్పుడు వారు ఒక లాంతరు చూశారు మరియు వారు కొత్త గదికి తీసుకెళ్లే ఆధారాలను కనుగొన్నారు. ఆ గది లోపల ఉన్న ప్రదేశాన్ని చూస్తే వారికంటే ముందు ఎవరో అక్కడ ఉన్నట్లు అనిపించింది. బాన్ కొంచెం విచారంగా మారి తన తండ్రి పాట్రిక్తో నువ్వు ఎప్పుడూ చెప్పేది నిజమే, బహుశా నిధి ఉండకపోవచ్చు అని అన్నాడు. దీనికి పాట్రిక్ లేదు, పెద్దగా నిధి లేదని అన్నాడు. నిరాశ చెందాల్సిన అవసరం లేదు, మనకంటే ముందే ఎవరో ఇక్కడికి చేరుకున్నారు. కానీ బెన్ ఇంకా వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అతను గోడలలో ఆధారాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. అప్పుడు అతను కొన్ని ప్రత్యేక తాళాలను చూశాడు. వాటిలో ఒక తాళం లేదు, దాని ఆకారం ఆ ఓడలో వారు కనుగొన్న పైపులా ఉంది. పెన్ పైపును కత్తిరించాడు. అతను దాన్ని తీసి తాళంలో అమర్చాడు మరియు తాళం తిప్పగానే ఒక రహస్య గది తెరుచుకుంది మరియు దాని వెనుక ఒక నిధి ఉంది. గది మొత్తం సంపదలు, పాత పుస్తకాలు, బంగారు నాణేలు, ఆభరణాలు, పురాతన వస్తువులు మొదలైన వాటితో నిండిపోయింది. పాట్రిక్ మరియు అతని తండ్రి సంవత్సరాలుగా వెతుకుతున్న విషయానికి ఇక్కడ ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. బెన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కొంతసేపు వెతికిన తర్వాత బయటికి వెళ్లే మెట్లు కనిపించాయి. మొదట బయటకు వెళ్లిన బెన్ అక్కడ ఒక వ్యక్తిని కనుగొన్నాడు. బెన్ అతని నుండి ఫోన్ తీసుకుని సెడుస్కీకి ఫోన్ చేశాడు. కొద్దిసేపటికే సెడుస్కీ వచ్చాడు మరియు బెన్ అతనికి నిధి గురించి చెప్పాడు మరియు అతనికి కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని కూడా చెప్పాడు. అతను దానిని కోరుకోలేదు కానీ అతను కొన్ని షరతులు పెట్టాడు. మొదటగా అబిగేల్పై ఎటువంటి చర్య తీసుకోకూడదు, నిధిని కనుగొన్న మొత్తం క్రెడిట్ ఆమెకు మరియు ఆమె కుటుంబానికి చెందాలి, రిలేకి కూడా నిధిలో వాటా ఇవ్వాలి మరియు ముఖ్యంగా అతను జైలుకు వెళ్లకూడదు.
సాదేవ్స్కీ అతని షరతులన్నింటినీ అంగీకరించాడు మరియు తరువాత ఇయాన్ బోస్టన్లోని ఒక చర్చిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వారు అతన్ని పట్టుకున్నారు. కొన్ని రోజుల్లో ఈ నిధిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలకు పంపారు. ఒకరోజు అందరూ కలిసి సరదాగా గడుపుతున్నారు, కానీ రిలే కొంచెం కోపంగా ఉన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఎందుకు తిరస్కరించావు అని అతను బాన్ను అడిగాడు. అక్కి అన్నాడు, సోదరుడు చాలా ఉంది, మనం బెన్ నవ్వుతూ సమాధానం చెప్పకుండా ఏదో ఒకటి తీసుకోవాలి. రీల్లీ తన కొత్త కారులో కూర్చున్నాడు. అది అతనికి కూడా ప్రభుత్వం నుండి మంచి మొత్తంలో డబ్బు వచ్చిందని చూపించింది. సరే, అతను వెళ్లిపోయిన తర్వాత బెన్ మరియు రెబిగల్ వివాహం చేసుకున్నారని మరియు చివరికి వారు తమ కొత్త ఇంట్లోకి మారాలని మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.